హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను గోల్డ్ అయితే తీసుకోవడానికైతే వెళ్తున్నాననమాట. చాలా రోజుల నుంచి గోల్డ్ స్కీమ్ అనేది నేను గోల్డ్ షాప్‌లో తీసుకొని కడుతున్నానండి. అదేంటంటే ఎన్ని డబ్బులైనా మనకి ఖర్చయిపోతూ ఉంటాయన్నమాట. అందుకే మా వారొచ్చేసి మంత్లీ 3000 అలా ఇస్తారనమాట. అందుకే నేనైతే అవి డబ్బులు ఏదో ఒక దానికి వాడడం కన్నా గోల్డ్ షాప్‌లో ఒక స్కీమ్ కట్టేసి ఏదో ఒక వస్తువు రూపంలో తీసుకుంటే అది మనకి ఫ్యూచర్‌లో పనికొస్తుంది గదా! వేస్ట్ అయ్యే వస్తువు అయితే కాదు అని నాకైతే అనిపించిందనమాట. అందుకే నేను మంత్లీ గోల్డ్ షాప్‌లో స్కీమ్ అనేది ఆహ్, కడుతూ వచ్చానండి. ఆల్మోస్ట్ నాకు అయిపోయి కూడా 3, 4 మంత్స్ అయిపోయిందనమాట. ఎందుకు ఇంత లేట్ అయింది, ఇప్పుడెందుకు తీసుకుంటున్నానంటే, మ్యాక్సిమం ఏంటంటే నేను గోల్డ్ అనేది తగ్గుద్ది అనుకుంటూ వస్తున్నానండి. కాకపోతే ఏంటంటే 80,000 ఉన్నప్పుడు ఆహ్, తీసుకుందాం అనుకున్నాను కానీ, మా వారన్నారు 80,000 ఉంది గదా! ప్రెజెంట్ ఇప్పుడు మార్కెట్ రేటు. తగ్గొచ్చు. అందుకే మనం ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చి తీసుకుందాం అని అన్నారనమాట. నాకైతే హోప్ లేదండి. ఎందుకంటే గోల్డ్ రేట్ అనేది ఇప్పుడున్న ప్రెజెంట్ రేట్‌కి తర్వాత ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో ఏంటో నాకైతే అర్థం కాలేదు. ఒకవేళ మా వారు చెప్పినట్టు తగ్గొచ్చేమో అని నాకు కొంచెం మళ్ళీ అదొక ఆలోచన ఉండేది. సరే అని నేను 1 మంత్ ఆగాను. ఒక్కసారిగా 1 మంత్‌కే 95,000 అనేది పెరిగిందనమాట గోల్డ్ రేట్ కేడియము. అందుకే నేనింకా అనుకున్నాను. ఇంకా ఒకేసారి అప్పుడే తీసుకొనుంటే కార్డ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే కొంచెం అమౌంట్ అనేది వేసి ఇంకా ఏదో ఒక వస్తువు అయితే తీసుకుందాం అనుకున్నాను. కాకపోతే ఇప్పుడున్న రేట్ అయితే 1,00,000 దాటిపోయిందనమాట ఆల్మోస్ట్. ఇంకా ఇప్పుడైతే తీసుకుందామన్నా కూడా అంత అమౌంట్ పెడదామా అంటే మనసైతే అస్సలు ఒప్పడం లేదండి. 5 గ్రామ్స్ వచ్చేసి 50,000 ఉందనమాట. ఇంకా 10 గ్రామ్స్ వచ్చేసి 1,00,000 కంపల్సరీ ఇప్పుడు పెట్టాలంటే నాకు మనసు నిజంగానే ఆహ్, బాధగా ఉంది. అప్పుడే తీసుకుంటే బాగుండేది అని నేను ఎన్నో సార్లు చెప్పాను మా వారికి. సరే ఎప్పుడైనా తీసుకుండేదే కదా! అదేదో ఇంకా ఈరోజు వెళ్ళి తీసుకుందామని అన్నారనమాట మార్నింగ్. ఇంకా మా వారు డ్యూటీకి వెళ్ళారు. వెళ్ళొచ్చినాక వెళ్దామని ఇంకా డిసైడ్ అయ్యామన్నమాట ఈరోజు. నేను కట్టిన స్కీమ్ ఏంటి, ఎంత కడుతున్నాను మంత్లీ, అసలు అమౌంట్ ఎంత అయింది అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అండ్ నేను ఎక్కడ కట్టాను, ఎన్ని మంత్స్ కట్టాను స్కీము, మనకు అమౌంట్ అనేది ఎంత అయింది, అలాగే బోనస్ కింద ఎంత ఇస్తున్నారు అనేది నేను మొత్తం క్లారిటీగా చూపిస్తానండి. ఎందుకంటే మన ఆడవాళ్ళకి ఇంట్లో ఎన్ని డబ్బులైనా అయిపోతూ ఉంటాయన్నమాట. అందుకని నేను ఇదైతే కొంచెం బెటర్ కదా, మనకి దేనికో దానికి పనికొస్తుంది అని. కాకపోతే వీళ్ళు కార్డులో మెన్షన్ చేసిన ప్రతి ఒక్కటి అండి, మీరు స్కీమ్ కట్టిన దాంట్లో మీరు డబ్బులు కట్టారు కదా గోల్డ్కి, దాంట్లో మాత్రం వస్తువు రూపంలోనే తీసుకోవాలని మెన్షన్ చేశారు ముందుగానే. మనీ అయితే రావు. అది మీరు ఇది అమౌంట్‌కి తీసుకోవాలంటే తీసుకోవచ్చు. లేదా ఇంకేదైనా ఎక్కువ అమౌంట్ వేసుకొని తీసుకోవాలన్నా కూడా బెనిఫిటే అనమాట దీనికి. అందుకేనింకా ఇది సెకండ్ అనమాట నేను కట్టడం కూడా స్కీము. ఫస్ట్ స్కీమ్ అయితే అయిపోయింది. దానికి ఒక గోల్డ్ అయితే తీసేసుకున్నాను. అది కూడా నేను తర్వాత చూపిస్తానండి. ఇదైతే సెకండ్. ఇప్పటిదాకా దేవుడి దయ వల్ల మేము హ్యాపీగా ఉన్నాం మేమిద్దరము. ఎటువంటి ప్రాబ్లమ్స్, ఫైనాన్స్ ప్రాబ్లం అయితే రాలేదు ఇప్పటిదాకా. ఎందుకంటే ఎవరిని ట్రస్ట్ చేయమండి ముందు. ఉన్న దాంట్లోనే హ్యాపీగా తింటూ అన్నీ ఇంకా మిగిలించుకుంటూ ప్రతి దాంట్లో సేవింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరిని అడగము. ఇంకా ఏదైనా కావాలి అంటే సేవింగ్ చేసుకొని మరీ మేము తీసుకుంటామన్నమాట. ఇప్పుడైతే నేను ఎక్కడ కట్టాను, దేనికి అసలు ఏం తీసుకొని పోతున్నాను అనేది నేను వీడియోలో చూపిస్తానండి. ముందుగా కార్డ్ అయితే నేను చూపిస్తాను. కార్డ్ అయితే ఇదేనండి, చాలా పెద్దగా ఉంది కార్డు, చూసారా? నేను వచ్చేసి మా వారి పేరు మీద అయితే కట్టానన్నమాట. త్రిపురాంతకంలోనే కట్టాను. అలాగే ఇక్కడ వచ్చేసి 1000 నుంచి 5000 వరకు
ఉన్నాయన్నమాట. మంత్లీ మనం ఎంత కట్టగలుగుతామో అంత అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకా 2000, 3000, 4000, 5000 అలాగే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. మంత్లీ కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 14 నెలలు ఇచ్చారండి. అలాగే ఇంకా 1000 కడితే 14 నెలలకి 14,000 అవుతుంది. అలాగే 2000 లెక్క అయితే 28,000 అవుతుందన్నమాట. ఇంకా 3000 లెక్క వచ్చేసి 42,000 అండి. 4000 వచ్చేసి 56,000 అండ్ 5000 లెక్క అయితే 70,000 అండి. ఇవన్నీ మనము కంప్లీట్ చేయాల్సిన మంత్స్ అండి. మంత్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 14 మంత్స్ ఇక్కడ మీరు పొందు 1 నెల బోనస్ అన్ని, అంటే మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చేది 1 నెల వడ్డీ అనమాట. నేనైతే 3000 అయితే కట్టగలిగానండి. ఎందుకంటే ప్రతి దాంట్లో సేవింగ్ చేయాలంటే కుదరదు కదా, అందుకని నేను ఇంకా 3000 ఇస్తారు కాబట్టి పాకెట్ మనీ నేనైతే 3000 అనేది మంత్లీ కడుతూ వచ్చాను 14 మంత్స్. నాకు కంప్లీట్గా 42 మంత్స్ 42,000 అనేది నేను ఇప్పటిదాకా కట్టేశాను. అలాగే ఇంకా ఇక్కడ వచ్చేసి 1 నెల బోనస్ అనేది నాకు వచ్చింది 3,000 అండ్ 15 మంత్స్ లోపలైతే నేను తీసుకునేది అమౌంట్ 45,000 అండి. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రతిదీ మెన్షన్ చేశారనమాట. 14 నెలల గోల్డ్ ఆభరణాలు బోనస్ పథకంలో చేరండి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా రూపొందించిన నెలసరి వాయిదాలు అని ఇచ్చాడనమాట. అలాగే ఇంకా గ్రీన్ బాక్స్లో వచ్చేసి మరిన్ని వివరాల కొరకు మా షాపుని సంప్రదించండి అని ఇచ్చాడు. ఇంకా లోపలైతే నేను కట్టిన మంత్స్ అనేవి మొత్తం కంప్లీట్ అయిపోయాయండి. చూసారా, 14 మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. నాకు సెకండ్ మంత్ అంటే ఫిబ్రవరిలోనే అయిపోయాయి అన్నమాట. కాకపోతే అప్పుడే తీసుకోవచ్చు కదా అనుకున్నాను. కాకపోతే కొన్ని గోల్డ్ రేట్ తగ్గుద్దని నేను ఇప్పటిదాకా చూసుకుంటున్నాను. ఇంకా డబల్ అయిందనమాట. అండ్ అందుకే ఇప్పటిదాకా నేను కొంచెం లేట్ అయింది. ఇక్కడ చూసారా, ప్రతి ఒక్కటి మనకి మెన్షన్ చేశారనమాట. అందుకే నేనైతే ఇంకా ఈరోజు తీసుకోబోతున్నాను. ఏం తీసుకున్నాను, ఎన్ని గ్రామ్స్లో తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తానండి. అండ్ నేను మా వారికి తీసుకోవాలా లేకపోతే నాకు తీసుకోవాలా అనేది నాకు కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను. అక్కడికి వెళ్తే కానీ నాకు ఇంకా కొంచెం క్లారిటీ రాదనమాట. మా వారు అన్నారు, ఇప్పటిదాకా సేవింగ్ చేసుకుంది 45,000 కాబట్టి మనం కొంచెం అమౌంట్ వేసి ఏదో ఒకటి తీసుకుందాము అని అన్నారు. నేనైతే మా వారికి తీద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఈ సెకండ్ కార్డుకి అది ఫస్ట్ కార్డుకి వచ్చేసి నేనైతే తీసుకున్నానండి గోల్డ్. అండ్ సెకండ్ కార్డులో అయినా తనకి తీద్దాము నా సేవింగ్తో అని అనుకుంటున్నాను. మరి ఎలా అయిద్దో ఏంటో వెళ్ళి చూద్దామండి. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. నమ్మకం చెప్పమంటున్నా వచ్చేది అది వచ్చే 600. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఇయర్ రింగ్స్. అండ్ నేను యాక్చువల్లీ అంటే జుమ్కీస్ తీసుకుందాం అనుకున్నానండి, బుట్టకమ్మలు. కాకపోతే ఏంటంటే ఎక్కువగా స్టోన్స్లో ఉన్నాయన్నమాట. నాకైతే అంతగా నచ్చలేదు స్టోన్స్లో. ఇది వచ్చేసి 916 అనమాట. చూసారా, హాల్ మార్క్ కూడా ఉంది దీని మీద. 916 హాల్ మార్క్ కూడా ఉందన్నమాట. నేను మొత్తం చెక్ చేసి తీసుకున్నానండి. ఎందుకంటే మామూలు గోల్డ్ తీసుకోవడానికన్నా కేడిఎం తీసుకోవడమే బెటర్ అనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ వచ్చేసి హాల్ మార్క్ కేడిఎం అనేది ఉంది అనమాట. అండ్ అలాగే ఇంకా దీంట్లో వచ్చేసి మనకి సైడ్ గ్రిప్ కోసం బటన్స్ అయితే ఇచ్చేసాడండి. 4 బటన్స్ అయితే ఇచ్చేసాడనమాట.
హోల్స్ నాకైతే చిన్నగానే ఉన్నాయండి ఇయర్కి. కాకపోతే సపోర్ట్‌నెస్ బాగానే ఉంటుంది కదా! స్టిఫ్‌గా ఉంటుంది ఇయర్ రింగ్స్ అని నేనైతే తీసేసుకున్నాను ఇవి. 4 అయితే ఇచ్చేసారనమాట. అండ్ దీనికొచ్చిన అంటే ఇవి పడ్డ వెయిట్ అన్నీ నేనైతే చూపిస్తాను. దీంట్లో అయితే సాయి కృష్ణ జ్యువెలరీస్‌లో అయితే నేను తీసేసుకున్నానండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి వెయిట్ 5 గ్రామ్స్‌లో వచ్చేసాయన్నమాట. ఇవి మొత్తం మనం బిల్ అనమాట. ఎందుకంటే నేను కార్డ్‌లో యాక్చువల్లీ మనకి 42 పడిందనమాట మన అమౌంట్. ఇంకా 3000 అయితే యాడ్ చేసేసి మనకి ఇయర్ రింగ్స్ అయితే 45,000లో వచ్చేసాయన్నమాట. ఇప్పుడైతే 98,000 ఉందండి కేటీఎం. ఈ మామూలుగా 22 క్యారెట్ అయితే ఇంకా 96 ఏమో ఉందన్నమాట. ఏది తీసుకున్నా మా వారైతే ఇంకా కంపల్సరీ కేటీఎంలోనే తీసుకోమంటారు. ఎందుకంటే రేపు ఫర్ సపోజ్ మనకు ఏదైనా అవసరం ఉన్నా అది వేసేసి అమౌంట్ అయితే మనం ఎంత పెట్టామో అంతగా వచ్చేటట్టుగా ఉండాలి అని అనమాట. అందుకే. అండ్ లాస్ట్ ఇయర్ నేను కార్డ్ మీద తీసుకుందైతే పాపిడి బిళ్ళ తీసుకున్నానండి. అవి కూడా ఆల్మోస్ట్ ఒక 50,000 ఏమో పడిందనమాట. చాలా అంటే చాలా బాగుంది అది కూడా. నేను వీడియోస్లో చాలాసార్లు పెట్టుకున్నానమాట. ఇది కార్డ్ మీద తీసుకున్న ఇయర్ రింగ్స్ అండి. ఇదే నా గోల్డ్ షాపింగ్ ఈరోజు తీసింది నేను. ఎలా ఉన్నాయి ఇయర్ రింగ్స్ నా కమెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.